అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ రాకాస యాక్టెడ్ బై సంతోష్ శోభన్ గారు. సారీ సంగీత్ శోభన్ గారు. కావాలని చేశాను. ఎలాగ అందరూ చేస్తున్నారు మనం మటుకు ఎందుకు వదిలేయడం అని నేను కూడా చేశాను అంతే. సో యాక్టెడ్ బై సంతోష్ శోభన్ గారు. అండ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ సాల్వ్ పెట్టుకోండి. నా పాజిటివ్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. యాక్చువల్గా ముందు చెప్పడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. బేసిక్గా 6:30కి ఒక ప్రీమియరు, 9:30కి ఒక ప్రీమియరు ఉన్నాయి నాకు. సో 6:30కి రాకాస, 9:30కి వచ్చి బైకరు, రెండు చూసి వరుసగా ఇప్పుడు నైట్ 12:48 అయింది. సో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా, అంటే ఆల్రెడీ మొదలుపెట్టి 7 minutes అయిపోయింది వీడియో. సో 12:40 వరకు అలా మొదలెట్టాను. సో అదనమాట. ఇప్పుడు నైట్ రెండో రికార్డ్ చేసి మార్నింగ్ 7కి రాకాస, 8కి బైకర్ షెడ్యూల్ పెడతాను. మీకు బైకర్ దానికి నోటిఫికేషన్ రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను 2 వీడియోలు పెట్టేశాను. 24 hours గ్యాప్లో మ్యాక్సిమం 3 వీడియోలకే నోటిఫికేషన్ వెళ్తుంది, 4వ దానికి వెళ్దాం. సో బైకర్ది నోటిఫికేషన్ రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, రావు మోస్ట్లీ. సో ఒకసారి ఛానల్లోకి వచ్చి చెక్ చేయండి. కరెక్ట్గా 8 పబ్లిష్ అయిపోతే మీరు 8-2 ఆ టైంకి వచ్చి చెక్ చేశారంటే మీకు వీడియో కనబడుతుంది, బైకర్ రివ్యూ కూడా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఇంకా రాకాస సినిమా గురించి చెప్పాలంటే అదిరింది సినిమా, బాగుంది. అంటే బేసిక్గా సినిమా అంతా కూడా ఒక ఎత్తు, ఆ లాస్ట్లో ఏదైతే ఆ పాయింట్ తీసుకున్నారో అది ఇంకొక వేరే లెవెల్ పాయింట్. ఇంకొంచెం ప్రాపర్గా జస్టిఫికేషన్ ఇచ్చుండొచ్చు, ఇంకొంచెం డీటెయిల్డ్గా. బట్ షార్ట్గా ఫాస్ట్గా అలా ఫినిష్ చేసిన ఫీలింగ్ వస్తుంది. బట్ అయినా కూడా ఆ పాయింట్ ఇంకా బాగుంది. అండ్ సినిమా అంతా కూడా బాగా అనిపిస్తుంది. మంచి ఫ్లోలో వెళ్తుంది సినిమా, మంచి కామెడీ ఉంటుంది సినిమాలో, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ సంగీత్ శోభన్ గారు అండ్ గెటప్ సీన్ అన్న, తర్వాత వెన్నెల కిషోర్ గారు. సో వీళ్ళ ట్రాక్స్ బాగుంటాయి. సో మంచి ఫన్ ఉంటుంది సినిమాలో. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు. డైలాగ్స్ బాగుంటాయి, కామెడీ బాగా రాసుకున్నారు డైలాగ్స్ అవన్నీ కూడా. అండ్ సంగీత్ శోభన్ గారి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తాయి ఆ కామెడీ సిచ్యువేషన్స్కి వాటికి అండ్ ఆ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టుగా. సో బాగుంది. అండ్ ఆ విఎఫ్ఎక్స్ అదైతే అది కూడా బాగానే అనిపించింది. బట్ ఏమో మోస్ట్లీ నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ ఏమి అనిపించలేదు. నాకు ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ డల్ అనిపించలేదు. విఎఫ్ఎక్స్ అంతా కూడా బాగుంది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఒక మంచి సినిమా, ఒక మంచి స్క్రీన్ ప్లేతో కూడా వెళ్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా చెప్తున్నాను కదా, సినిమా అంతా కూడా ఎక్కడ కూడా అసలు క్లైమాక్స్లో ఏదైతే ఆ పాయింట్ చూపిస్తారో అసలు అలాంటి ఒక పాయింట్ ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం, ఈ కథలో ఎక్స్పెక్ట్ చేయం. కానీ దాన్ని చూపిస్తారు అండ్ అక్కడ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది కూడా. అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ చూపించినప్పటికీ కూడా ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. అది బాగా ఎగ్జిక్యూట్ చేశారన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో దానివల్ల ఓవరాల్గా అంటే సినిమా అంతా ఒక మంచి ఫన్, మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అలా వెళ్ళిపోతుంది అన్న టైంకి లాస్ట్కి వచ్చిన ఆ పాయింట్ ఇంకొంచెం హై ఇచ్చి, సో అలాగే ఒక పర్ఫెక్ట్ నోట్లో ఎండ్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో మెయిన్గా కామెడీ ట్రాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అది ఇండివిజువల్గా ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళది వర్కౌట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం కాంబినేషన్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఒక డైలాగ్ అదే ఆ పేకది, అదే డిఎస్పి అది తీశారు. ఏమో ఎందుకు తీశారు మరి, అంటే మేబీ సెట్ కాలేదు అనుకున్నారేమో, మేబీ అంటే ఎడిటింగ్లో వద్దు అన్నెసెసరీ అనుకున్నారేమో, ఫ్లో డిస్టర్బ్ చేస్తారు అనుకున్నారేమో, అందుకే తీస్తారు. అది కూడా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను నేను యాక్చువల్గా. సో అదైతే లేపేశారు. అంటే జనరల్గా ఇప్పుడు ఫ్లోలో ఎక్కడా కూడా ఆ సీన్ వచ్చేలా కనబడలేదు. సో ఓకే పర్లేదు, అది లేకపోయినా పర్లేదు. సో దాన్ని అయితే లేపేశారు. బట్ ట్రైలర్లో అది బాగా ఇంపాక్ట్ ఇచ్చింది కదా, అందుకే అది ఉంటుందేమో అనుకున్నా, బట్ అది లేదు. సో ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, మంచి సినిమా, మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ సినిమా. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎటువంటి 18+ థింగ్స్ అలాంటివి ఏమీ లేవు, మంచి ప్యూర్ కామెడీయే ఉంది మొత్తం అంతా కూడా. అండ్ మధ్యలో వెన్నెల కిషోర్ గారిది, గెటప్ సీన్ గారి కాంబినేషన్ సీన్స్ అవి కూడా బాగున్నాయి, అక్కడ కూడా కామెడీ బాగుంది. సో ఓవరాల్గా ఫన్ బాగుంది. అండ్ హర్రర్ అంటారా, హర్రర్ బేసిక్గా 1 or 2 సీన్స్లో ఉంది యాక్చువల్గా, 1 or 2 సీన్స్లో ఉంది, అది బాగా అనిపించింది యాక్చువల్లీ. సో తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా ఇంకా హర్రర్ అంత ఏం అనిపించదు. సో జనరల్గా ఇట్స్ ఫైన్, మంచి కామెడీ ఎంటర్టైనింగ్ సినిమా ఇది. సో మనం ఇది బేసిక్గా వాళ్ళు కూడా ముందు నుంచి చెప్తూ వస్తున్నారు కదా, సో హారర్ కామెడీ అని చెప్పి, సో ఆ జోనర్లోనే తీసుకొని వెళ్ళారు, అదనమాట పరిస్థితి. సో ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, అదిరిందనే చెప్పాలి సినిమా అయితే. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే సంతోష్ శోభన్ గారు, సంగీత్ శోభన్ గారు, రెండోసారి కూడా కావాలని సంగీత్ శోభన్ గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు. అసలు యాక్టింగ్ 2 అంటే 2 గుడ్.
మ్యాడ్‌లో బేసిక్‌గా ఇంకా ఆయనకి ప్రాపర్‌గా పడలేదేమో అనిపించింది చూసిన తర్వాత. మ్యాడ్ గాని, మ్యాడ్ స్క్వేర్ గాని వీటిల్లో ఇంకా ప్రాపర్‌గా పడలేదేమో ఆయనకి అని అనిపించింది. చాలా చాలా ఫెంటాస్టిక్‌గా చేశారు. ఆ ఎక్స్‌ప్రెషన్‌లు అవి కూడా బాగా యాప్ట్ అయినియి. కథకి మొత్తం అన్నీ కూడా టూ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా తర్వాత హీరోయిన్ ఉన్నంత వరకు డీసెంట్ రోలే. మరి పెద్ద ఇంపార్టెంట్, ఇంపాక్ట్‌ఫుల్ రోల్ ఏం కాదు. ఉన్నంత వరకు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఆవిడ కూడా చేశారు. అండ్ గెటప్ సీన్ అన్న కామెడీ ఫెంటాస్టిక్‌గా వర్కౌట్ అయింది. అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ బాగా వర్కౌట్ అయింది. అండ్ రోహిణి గారు ఉంటారు. ఆవిడ కామెడీ వర్కౌట్ అయింది. సో, కామెడీ ట్రాక్ చాలా చాలా బాగా వర్కౌట్ అయింది. సో, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆ విషయంలో అయితే మాత్రం. సో, అందరూ కూడా చాలా అంటే చాలా ఫెంటాస్టిక్‌గా చేశారు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్టర్ 'ఓయి' సినిమాలో హీరోయిన్ అని అంటున్నారు. కానీ ఆవిడ గాదు. ఆవిడ వేరే 'మానస శర్మ'. సో, ఆవిడ బేసిక్‌గా హ్యాండిల్ చేశారు కథనైతే మాత్రం. డెఫినిట్‌గా మంచి కథని ప్రాపర్ వేలో చూపిచ్చారు. అండ్ సినిమాకి ఎలా కావాలో, ఏది కావాలో, ఎంతవరకు కావాలో అంతవరకే చూపిచ్చారు. అదైతే అనిపిచ్చింది. ఫెంటాస్టిక్. ఆ డైరెక్షన్ అయితే బావుంది. సో, అంటే మరి ఆవిడ డెబ్యూ అనుకుంటా. మరి ఐడియా లేదు ఎగ్జాక్ట్‌గా. సో, బట్ డెబ్యూ అయినప్పటికి కూడా కొంచెం ఆవిడ చాలా బెటర్‌గానే హ్యాండిల్ చేశారు. యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో చెప్పడం మర్చిపోయాను కదా! సో, నైట్ ప్రీమియర్ చూసి చెప్తున్నాను చెప్పి, సర్లేండి మళ్ళీ లాస్ట్‌లో రికార్డ్ చేసి అది స్టార్టింగ్‌లో పెడతాలెండి. ఇంక మరి ఏం చేస్తాను? ఎడిట్‌లో పెట్టుకుంటాను. సో, యాహ్! డైరెక్టర్ అయితే మాత్రం బాగా హ్యాండిల్ చేశారు డైరెక్షన్‌ని. డైరెక్టర్ అయితే 100% సక్సెస్ అయ్యారు. సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ అయితే బీజీఎమ్స్ బావున్నాయి. సాంగ్స్ ఓకే. ఓకే. పర్లేదు అన్నట్టు ఉంటాయి. సో, బీజీఎమ్స్ అయితే మాత్రం బాగా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉన్నాయి. సో, బీజీఎమ్సే మెయిన్ బేసిక్‌గా బాగా కనెక్ట్ అయ్యేలా కూడా చేస్తాయన్నమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ ఆ క్లైమాక్స్‌లో ఏదైతే ఆ పాయింట్ ఉందో అది కూడా చాలా సర్ప్రైజింగ్. అండ్ అక్కడ కూడా బీజీఎమ్స్ బాగా వర్కౌట్ అవుతాయి. బాగా కనెక్ట్ అవుతాయి. సో, అది కూడా అనిపించింది. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'రాకాస' సినిమా గురించి చెప్పాలంటే మరీ 'రాకాసిలాగా' బాక్స్ ఆఫీస్ మీద పడిపోద్దా అంటే చెప్పలేం గానీ, డెఫినిట్‌గా హారర్ కామెడీ ఏదైతే జోనర్ వాళ్ళు పిక్ చేసుకున్నారో, ఆ జోనర్‌కైతే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ జస్టిఫికేషన్ చేసిన సినిమా ఇది. అది యాక్టర్స్ పరంగా, డైరెక్షన్ పరంగా, కథ పరంగా, అన్నిటి పరంగా కూడా. సో, ఒక పర్ఫెక్ట్ హారర్ కామెడీ సినిమా అని చెప్పొచ్చు 'రాకాస' అయితే మాత్రం. సో, బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అది తర్వాత సంగతి. అది మనం ఇప్పుడప్పుడే ప్రెడిక్ట్ చేయలేం, ఏమి చేయలేం. సో, అది మరి. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.9 ఔట్ ఆఫ్ 5. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రొడక్ట్ ₹250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.